వికారాబాద్ జిల్లా దోమకుల్కచెర్ల మండలంలోని వివిధ గ్రామాలలో 3వ రోజు ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పరిగి చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే పథకాల నిధుల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కిరణ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి అభివృద్ధి చేసేది మోడీ గారు. కానీ ఇన్నేళ్లు దుష్ప్రచారం, మోడీ ఏమీ చేయలేదు, అంతా మేమే చేసినాము, మోడీ మనకి ఏమి ఇస్తలేడు, అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం. రూపాయి బియ్యం నేనే ఇస్తున్నా, ఉచిత బియ్యం 5 కేజీలు నేనే ఇస్తున్నా, మన రైతులకు మద్దతు ధర నేనే ఇస్తున్నా, రైతులకు ఎరువు యూరియా బస్తా 2500 ఉంటే నేనే గొప్పోడిని 270కి ఇస్తున్నా అని. ఈడ లైట్ బుగ్గలు నేనే ఇస్తున్నా అని చెప్పుకున్నాడు, ఈడ రోడ్లు నేనే ఇస్తున్నా అని చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరు? ఆ పాతైన ఎవరు? పాతైనయా కొంచెం లావు ముక్కుంటా చూడు. ఆయన ఏమన్నాడు? నేనే ఇస్తున్నా అని చెప్పుకును కదా. సరే, ఆయన బొందు పెట్టిండు, కొత్తని తీసుకొచ్చిండు. కొత్త అయినా 5 వారాలు మంచిగా నడిపించిండ్రు. మా పెద్దన్న అనుకుంటా మోడీ దగ్గర పోయిండు. ఎందుకంటే ఈయన దగ్గర ఏమీ పైసలు లేవు. పాత అయిన అప్పులు పెట్టి పోతే ఈయన అప్పులు కట్టే టైం వచ్చింది. పాత అయిన కొత్త అయిన చెట్ల చిప్ప పెట్టి పోయిండు. దేశము, మన రాష్ట్రము, మన గ్రామం నడుస్తుందంటే మోడీ గారి దయ వల్ల, మోడీ గారి పెద్ద మనసు వల్ల. మన రాష్ట్రానికి, మన గ్రామానికి అభివృద్ధి చేసేది మోడీ గారు.